ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 100కి 100% అయితే పరిష్కారం చూపిస్తారండి. మీరు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వినబోతున్నావమ్మా. మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తికి నీ మీద కొంచెం కోపం అనేది కలిగింది తల్లి. కోపం వచ్చినప్పుడల్లా నిన్ను ఏదో ఒక మాట అనడం వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా. ముందు నాతో చాలా బాగా ఉండేవారు కదా, ఇప్పుడు ఎందుకు బాబా ఇలా మారిపోయారు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా. బాబా, ఆ వ్యక్తి మళ్ళీ ఎప్పుడు మారుతారు, నేను జీవితంలో ఎప్పుడు సంతోషంగా జీవిస్తాను అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. చెప్తాను విను తల్లి. నువ్వు ఇష్టపడిన వ్యక్తిలో కోపం చాలా ఎక్కువగా ఉంది. ఆ కోపం పోవాలి అంటే విభూది ధరించేలా చేయి తల్లి. తప్పకుండా తనలో ఉండే ఆ కోపాన్ని తీసివేస్తాను. చేసే కొన్ని పనులైతే నీకు నచ్చటం లేదు కదమ్మా. ఆ పనులను ఏమాత్రము చేయకుండా నేను చేస్తాను తల్లి. ఆ వ్యక్తితో ఏ విధంగా అయితే ఉండాలి అని కోరుకుంటున్నావో అదే విధంగా ఉండేలా నేను ఆ వరాన్ని నీకు ప్రసాదిస్తున్నానమ్మా. ఇప్పుడు నీకు సంతోషమేనమ్మా. ఆ వ్యక్తి వల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు, ఎన్నో అవమానాలు పడ్డావు కదమ్మా. అయినా సరే నీ ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టి ఎవరు ఎన్ని అన్నా, ఎన్ని అవమానాలు పడ్డా ని మార్చుకోవాలి అనే ప్రయత్నం నీలో ఉంది తల్లి. అది నాకు నచ్చింది తల్లి. నీ ఓర్పు, నీ సహనాన్ని కూడా నేను మెచ్చాను. నీకు ఈ వరాన్ని అయితే ప్రసాదిస్తున్నానమ్మా. నువ్వు ఏ జీవితం అయితే కోరుకుంటున్నావో జీవితం నీకు నేను తిరిగి ఇస్తున్నాను తల్లి. రోజులు కాదు, అతి తొందరలోనే ఆ మనిషిలో మంచి మార్పు చూస్తావు. అప్పుడు నువ్వు అనుకుంటావు, బాబా, నేను కోరుకున్న విధంగానే ఈ వ్యక్తిలో మంచి మార్పు అనేది వచ్చింది. ఎంతో సంతోషంతో నా దగ్గరికి వచ్చి చెబుతావు తల్లి. నీ కోరిక తీరిన తర్వాత ఆ సంతోషంతో నీకు వీలు కుదిరినప్పుడు కొంతమంది అనాథలకి భోజనం తయారు చేసి పెట్టు తల్లి. అదే నువ్వు నాకు ఇచ్చినటువంటి దక్షిణ. అర్థమైంది కదా తల్లి. మరి నీ సాయి తండ్రి చెప్పినట్లుగా చేస్తావు కదమ్మా. మరి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి అని అయితే మన బాబా గారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఏ బంధమైనా సరే దూరమైంది అని బాధపడవద్దు. ఎందుకంటే నేను కామెంట్స్ చూస్తున్నానండి, చాలామంది అయితే కామెంట్స్ పెట్టుకుంటున్నారు బంధం దూరమైంది అని. ఖచ్చితంగా దూరమైనా సరే ఫ్రెండ్స్, మనదే అని రాసిపెట్టి ఉంటే ఆ బంధం ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుందండి. మనం అంతవరకు కొంచెం ఓపికతోటి, సహనంతో ఉండాలి ఫ్రెండ్స్. ఓర్పుతో ఉండాలన్నమాట. బాధపడుతూ కూర్చుంటే, ఒకవేళ వివాహం అయిన వారైతే పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళ భవిష్యత్తు గురించి అయితే మీరు కొంచెం ఆలోచించాలండి. మీరు బాధపడుతూ ఉంటే మీ బిడ్డలు కూడా బాధపడుతూ ఉంటారు. బిడ్డలు బాధపడుతూ ఉంటే మీరు అలా చూస్తూ ఉండలేరు కదా. కాబట్టి మీరు వారి కోసమైనా సరే ధైర్యంగా, సహనంగా ఉండండి. నిజంగా మీ దగ్గరికి తిరిగి వచ్చే బంధం అయితే, ఆ బంధంలో నిజాయితీ ఉంటే తప్పకుండా మీ దగ్గరికి వస్తారండి. లేదంటే ఒక లెక్క చేయకుండా బ్రతకండి, పిల్లల కోసం బ్రతకండి. సపోజ్ మీ భర్త తాగుబోతూ మంచివాడు కాదు అనుకోండి, ఇంకా మీరు లెక్క చేయకండి. ఎందుకంటే మీకు బంగారం లాంటి బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం బతకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రతిరోజు కొట్టడం, తాగి రావటం, ఇలా హింసిస్తూ ఉంటే మీకు కూడా ప్రతిరోజు నరకమే కదా. ఇంకా అలాంటి వారు వెళ్ళిపోయిన వారని మీరు దిగులు పడుతూ కూర్చోకండి. బాబాగారు దయ వల్ల మార్పు వచ్చి తిరిగి వచ్చి మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటే సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. లేదంటే రాలేదు అని అలా దిగులుగా ఉండి ఎదురు చూస్తూ కూర్చోవద్దు. మీ బిడ్డల కోసం మీ లైఫ్ని మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి. వారి కోసం బ్రతకండి. మీరు పట్టుదలగా అయినా సరే
వాళ్ళని ప్రయోజకులను చేయండి. అప్పుడు ఆ సంతోషం మీకు ఎంతో 1000 రెట్లుగా అనిపిస్తుందండి. మన బిడ్డలే మనకి ముఖ్యం కదా. వదిలి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచించి ఉన్న వాళ్ళని బాధ పెట్టవద్దు. కాబట్టి వచ్చినప్పటికే వస్తుంది అనే ధైర్యంతో ఉండండి. వస్తారు, భర్త అయినా సరే లేదంటే భార్య అయినా సరేనండి, వాళ్ళే వస్తారులే అనే ధైర్యంతో ఉండండి. మీరు ఎదురు చూసే కొలది ఆలస్యం అవుతుందండి. ఏదైనా సరే మీరు కొంచెం వదిలేసేయండి. వదిలేసారనుకోండి, అప్పుడు వారే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారండి. కాబట్టి బంధం దూరమైందని బాధపడవద్దు. ఉన్న వాళ్ళతో, తల్లిదండ్రులతో, పిల్లలతో కలిసి ఆనందంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపండి ఫ్రెండ్స్. ఉన్నది చిన్న జీవితం. ఈ జీవితాన్ని ప్రతిరోజు కూడా బాధపడుతూ గడపవద్దు. ఉన్న దాంట్లో సంతోషంగా మీరు ఉంటూ మీ వెనకాల వాళ్ళని కూడా సంతోషపెట్టండి. నా మాటలు మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పాను. మనం బాబా భక్తులం కాబట్టి తప్పకుండా బాబాగారు మనకు మంచే చేస్తారండి. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మన కర్మ ఫలితాలు అనేవి ఉంటాయి కదండి. అవి పూర్తయ్యేదాకా భగవంతుడు కూడా ఏమీ చేయలేడండి. నేను కూడా ఎన్నో కష్టాలు పడ్డాను ఫ్రెండ్స్. ఇప్పటికీ కష్టాలు పడుతున్నాను. బాబాగారు నాకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారండి. కాబట్టి బంధం దూరమైందే అని బాధపడకుండా తిరిగి వస్తుంది, బాబాగారు మంచి చేస్తారు అనే ధైర్యంతో వెనకాల వాళ్ళ కోసమైనా మీరు ధైర్యంగా సంతోషంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.